తెనాలి నాసర్పేటలో గల తిరుపతమ్మ తల్లి సమేత గోపయ్య ఆలయం వద్ద శనివారం తిరునాళ్ల మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అమ్మవారికి విశేష పూజలు చేశారు. స్థానిక నాజర్పేటలో కొలువైన తిరుపతమ్మ తల్లి సమేత గోపయ్య స్వామివారి ఆలయం వద్ద శనివారం తిరునాళ్ల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది నిర్వహిస్తున్న తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా అమ్మవారికి మొక్కుబడి తీర్చుకునేందుకు పరిసర గ్రామాల నుంచి ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చి మొక్కులను తీర్చుకున్నారు. తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా దేవస్థానం ప్రాంగణం అంతా భక్తులతో నిండిపోయింది. కనక తప్పెట్లు, ప్రభలు, కాళికా వేషధారణలు, అనేక నృత్య ప్రదర్శనలు ఈ తిరునాళ్ల మహోత్సవంలో చోటు చేసుకున్నాయి. దేవాలయంను దీపాలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థాన నిర్వాహకులు మంత్రి నాదెండ్ల మనోహర్కు గజమాలను వేసి తమ ఆత్మీయతను చాటుకున్నారు. ఇదే విధంగా తిరుపతమ్మ తల్లి సమేత గోపయ్య స్వామి వార్ల దేవస్థానం వద్ద జరుగుతున్న తిరునాళ్ల మహోత్సవంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. స్వామివారికి ఈ సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 39 సంవత్సరాలుగా స్వామివారి తిరునాళ్ల మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న దేవస్థాన నిర్వాహకులు మునగా మహేష్, వెంకటేశ్వరమ్మ, మునగా నరసింహ, మౌనిక, మునగా సాయి, లక్ష్మణులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా దేవస్థాన నిర్వాహకులు తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని కళాకారుల్ని, అలాగే పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులను, గుడి అభివృద్ధికి దోహదపడిన దాతల్ని సన్మానాలు, గజమానాలతో ఘనంగా సత్కరించారు. వీళ్ళు సామాజిక సేవ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈరోజు ఒక ప్రత్యేకంగా ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకోవటమే కాకుండా ఎంతోమందికి ఇక్కడ సత్కారం చేసుకుంటూ మరి అదేవిధంగా ఈ యొక్క గోపయ్య స్వామి, లక్ష్మీ తిరుపతమ్మ గుడిలో ఎంతోమంది భక్తులు వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీరినందుకు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాం అనేది ఈ సంస్కృతి సాంప్రదాయం అనేది కొనసాగుతున్నటువంటి ప్రాంతం. ఇది అంత ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయంగా మరి ఇక్కడ కార్యనిర్వాహకులందరూ కూడా చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు వారికి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ముఖ్యంగా వెంకటేశ్వరంకి, అదేవిధంగా నరసింహ కుటుంబ సభ్యులందరికీ, మరి మహేష్ గారు, వీళ్ళందరూ కూడా చాలా